చేద్దాం ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. ప్రజాపాలన అంటే ఏందొల్లా? ప్రజల కోసం, ప్రజలు మెచ్చేటట్టు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల మనసులను గెలుచుకునేదాన్నే ప్రజాపాలన అంటారు కదా. కానీ కాదనిపిస్తున్నదల్లా నాకు. మందిని గోస ఉచ్చుకునుడు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసుడు, మాట నిలబెట్టుకోమని అడిగినందుకు కేసులు పెట్టుడు, ఆడోళ్ళ మీద రుబాబు చూయించుడు. ఇగో గీదిన్నే ప్రజాపాలన అంటారని మన చెయ్యి పట్టోళ్ళు అనుకుంటున్నారేమో. అందుకే ఓ దిక్కు ప్రజాపాలన, ఏడాది విజయోత్సవాలు అనుకుంటా, ఇంకో దిక్కు ఏం చేసిర్రో మీరందరు చూడాలే, చూడుండ్రి. ఓ దిక్కు చేయిపాటి సర్కారు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ అని పేరంటం పెట్టిందా, ఇంకో దిక్కు ఇదే సర్కారు హైదరాబాద్ నడి సెంటర్లా మన తెలంగాణ ఆడపడుసుల మీద యోగిట్ల బాబు చూయించింది. వీళ్ళందరూ మన ఆశా వర్కర్లు. మాకు జీతాలు వెంచూరి సామి ఓట్లప్పుడు చెప్పినట్టు మాట మీద నిలబడి 18,000 చేయురి అని రోడ్డు మీదకి వచ్చిరు. ఇక జనం రోడ్డు మీదకి వస్తే ఏమైతుందో చూస్తూనే ఉన్నారు కదా. కొన్నొద్దుల సంధి పోలీసులు లాఠీలకు పని చెప్పిరు. ఆడోళ్ళను కూడా చూడకుండా గోస ఉచ్చుకున్నారు. అరే ఈ పోలీస్ సార్లేందోలా గిట్లా చేస్తుంటూ ఏసీపీ శంకర్ సారట ఆడోళ్ళ మీదకి ఇట్లా పోవచ్చునా, చేతులు గుంజుకుంటా అటు ఇటు నూకచ్చునా, లేడీ పోలీసులు ఉండనే ఉండే నడిమిట్ట ఈ సార్ పెత్తనమేంది? ఇదేమన్నా తరికనేనా? అసలు ఈయన పోలీసేనా లేకుంటే ఇంకేమన్నానా? ఈ పోలీసులు చేసిన పనికి పాపం సంతోషి అనే ఆశా వర్కర్కు దెబ్బలు తాకినాయి. ఆమెను ఉస్మానియా దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇచ్చిరు. ఏంది అవస్థ అసలు? నాకు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో మా సేవల్ని గుర్తించి 9,750 రూపాయలు మాకు మొబైల్ మా ద్వారా ఇమీడియట్గా సర్వీసెస్ అందాలి అధికారులకు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాకు మొబైల్ ఇచ్చి ఆ మొబైల్ రీఛార్జ్ కూడా మాకు డబ్బులు వేస్తూ 9,900 ఒక ఎంప్లాయీ లాగా గుర్తించి అకౌంట్కి 1వ తారీఖే మా అకౌంట్లలో జీతం పడేది. ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారు. 18,000 వేతనము, ఉద్యోగ భద్రత. మేము స్కీమ్ వర్కర్లం అయినా మాయమాటలు చెప్పి మమ్మల్ని మేనిఫెస్టోలో పెట్టారు, మమ్మల్ని నమ్మించారు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోతాము మీడియా ద్వారా, ఈ న్యూస్ బయటికి వెళ్తే చాలు అని చెప్పాము. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి అందరికీ చెప్పాను. నేను చాలాసేపు కంట్రోల్గా ఉన్నాము, కానీ కావాలని వాళ్ళు రెచ్చగొట్టి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఎంత దరిద్రం అంటే ఒక మహిళలు అని చూడకుండా మహిళా ఉద్యోగుల్ని పట్టించుకోకుండా పోలీస్ వాళ్ళు పురుషులు ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చి పట్టుకోవడము, వాళ్ళు వచ్చి ఎత్తుకపోవడము, వాళ్ళు వచ్చి లాగడము. మేము మహిళలమండి, ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యము మమ్మల్ని మా ఫ్యామిలీని పక్కన పెట్టి సర్వీస్ అందిస్తున్నాం. మీరు చెప్తున్నారు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు, ఏవేవో చెప్పుకుంటున్నారు, మరి మాకు ఇచ్చిన గౌరవం ఏంది? మేము మహిళలం కదా? మస్తు దారుణంగా, దౌర్జన్యంగా, దారుణంగా మా ఆశాల పట్ల మస్తు దారుణంగా వ్యవహరించారు. తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపటి నుంచి మేము అసలు పనే చేయం. అసలు మాకు మేనిఫెస్టోలో పెట్టిన 2 డిమాండ్లు నెరవేర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఆశాలం అసలు పనే చేయం, ధర్నాకే దిగుతాము. కాదోల్లా ఈ ఆశా వర్కర్లు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరిరా? ఓట్ల ప్రచారంలో రేవంత్ సార్ చెప్పిన ముచ్చట్ని యాద్ చేపించారు. చేయిపాటి మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమన్నారు. చేయిపాటి అధికారంలోకి వచ్చి ఏడాదైంది, మరి ఇప్పటిదాకా ఉయ్యలేదు కుయ్యలేదు. మా జీతాల సంగతి ఏంది అని అడిగినందుకు గిట్లా ఆడపడుసులను కూడా చూడకుండా రోడ్ల మీద గిట్లా ఆగం పట్టించుడేంది? ఓ దిక్కేమో మహిళలు, మహారాణులు, తెలంగాణ తల్లులు, సాకలి ఐలమ్మలు, ఈర నారులు అని ఒక శుద్ధులు చెప్పుకుంటా, ఇంకో దిక్కేమో గీ కథ చేసుడేంది సార్లు? అన్నట్టు మన తెలంగాణ అసెంబ్లీ మీటింగులు షాలైనాయి కదా. అసెంబ్లీ అంటే అధికార పచ్చపోళ్ళు, ప్రతిపక్ష పోళ్ళు అందరు ఉంటారు, చర్చలు ఉంటాయి, నిరసనలు కూడా చేస్తుంటారు కదా.
కానీ అదేందో మన తెలంగాణ అసెంబ్లీలా అధికార పక్ష పోల్లే సభ పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళకు వాళ్ళే ఇలా మీటింగులు ఒడిసినాయి అని అనిపించుకున్నారు. మరి ప్రతిపక్ష పోల్లేరి మల్లీశ్వరి ఏమైరు అని అంటారా? వాళ్ళను రానియలేదు, మాట్లాడనియలేదు. అగ చూడండి కావాలంటే. అన్నట్టు ఫస్ట్ రోజు అసెంబ్లీ మీటింగులు చూసినారల్లా వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళకు వాళ్ళే ముచ్చట్లు చెప్పుకున్నారు. కానీ బీఆర్ఎస్ లీడర్లను మాత్రం లోపలికి రానియలేదు. బీఆర్ఎస్ లీడర్లు అసెంబ్లీకి ఇగో టీ షర్టులు వేసుకొచ్చుడే పెద్ద తప్పట, నేరమట. అందుకే రానియలేదట. అంటే అసెంబ్లీకి ఎసాంటి బట్టలు వేసుకొని రావాలి, ఏ పౌడర్ వేసుకొని రావాలి, ఏ చెప్పులు తొడుక్కొని రావాలి, గివి కూడా సర్కారే డిసైడ్ చేయాలనా ఏంది అని అనుమానం కొట్టొచ్చు మీకు. ప్రజాపాలన అంటే గిదే కావచ్చు. మరి ఏందయ్యా అంటే అదాని సార్కు మన రేవంత్ సార్కు నడుమ ఉన్న అవినాభావ సంబంధం, దోస్తానము ఎరుకున్నదే కదా. ఇక వాళ్ళిద్దరు జాన్ జిగ్రి దోస్తులని అసెంబ్లీ సాక్షిగా అందరికీ ఎరుక కావాలనని బీఆర్ఎస్ లీడర్లు వాళ్ళ ఫోటోలు ఉన్న టీ షర్టులు వేసుకున్నారు. అంటే ఇదొక రకమైన నిరసన అన్నట్టు. మన రేవంత్ సార్ వారి సిద్ధాంతం ప్రకారం ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు, ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపొచ్చు కదా. ఖాళీ టీ షర్టులు వేసుకొని వస్తుంటే సర్కారోళ్లకు కోపాలు బాగా వచ్చినాయి. ఇగో గేటు కాడనే ఆపేసిర్రు, లోపలికి పోతుంటే అరెస్ట్ చేసి బస్సులలో ఎక్కించి తెలంగాణ భవన్లో దించిర్రు బీఆర్ఎస్ లీడర్లను. గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద కాంగ్రెస్ వస్తే గోవింద 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 గోవింద. ఈడ మీకు ఇంకోటి చెప్పాలి. అది చెప్పాలంటే ఢిల్లీ పార్లమెంటుకు పోవాలి. హగో ఇదే రోజు పార్లమెంటు మీటింగులకు శ్రీమాను రాహుల్ బాబు వారును కడమచేయి పార్టీ ఎంపీలు ఎట్లా పోతానరో చూస్తాన్రా. వాళ్ళు కూడా అదాని మోదీ బొమ్మలు పెట్టుకొని పార్లమెంటుకు పోయిర్రు. అంటే మోడీ సారును అదానీ సారు ఇద్దరు దోస్తులు దేశాన్ని దోసుకునేటోంతోని ఏం సోపతి అని నిరసన ఎప్పుడు అన్నట్టు. అంటే ఢిల్లీలో రాహుల్ బాబు పార్లమెంటుకేమో అదాని బొమ్మలతో పోవచ్చు, కానీ మన కాడికి వచ్చే వరకు గదే అదాని రేవంత్ దోస్తాను బొమ్మ ఉన్న టీషర్ట్ వేసుకుంటే మాత్రం పెద్ద తప్పు, నేరం, ఘోరం. వాహ్ వా రేవంత్ అన్నా వాహ్. అసలు ఏమన్నా కాన్సెప్టా, ఏమన్నా నియత. అసలు ఢిల్లీ బాస్ ఏమో అట్లా ఎత్తాడు, ఆయన చేసినట్టు ఈడ ఎత్తనేమో ఇక్కడి జనాలకు బాగా బీపీ లేచి అసెంబ్లీకే రానియకుండా ఎత్తాన్రు. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ మేము టీ షర్ట్ వేసుకొని లోపలికి వెళ్తే ఎందుకంత భయం అని అడుగుతా ఉన్నా. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అదానీ బీజేపీ అక్రమ సంబంధాల మీద వాళ్ళు టీ షర్ట్లు వేసుకొని పోయింది కదా. మీ నాయకుడే టీ షర్ట్ వేసుకొని పార్లమెంట్కి పోయినప్పుడు మేము టీ షర్ట్ వేసుకొని అసెంబ్లీలోకి వస్తే ఎందుకంత భయపడుతున్నావు? ఇవాళ స్పీకర్ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్, కేవలం కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కాదు. మమ్మల్ని ఎందుకు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఎవరైనా శాసనసభ జరుపుతారండి? ఇదేమన్నా కొత్తనా? 20 ఏళ్ల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అనేక మార్లు ఇందిరా పార్క్ నుంచి, అంబేద్కర్ విగ్రహం నుంచి కరెంటు లేకపోతే కందిలు పట్టుకొని వచ్చాము, పంటలు ఎండిపోతే గడ్డి పట్టుకొని అసెంబ్లీకి వచ్చాము, బిందెలు ఖాళీ బిందెలతో అసెంబ్లీకి వచ్చారు. రకరకాల టీషర్ట్లు వేసుకొని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వం యొక్క తప్పిదాలను ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. నీ దగ్గర సమాధానం ఉంటే దానికి సమాధానం చెప్పు. కానీ ఈ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేసో, మా గొంతును ఎక్కువ మమ్మల్ని సభలో రాకుండా చేస్తామంటే నువ్వే ఎక్స్పోజ్ అయిపోతావు. నీకు అదానితో అక్రమ సంబంధం ఉంది కనుక, అదానితో చీకటి ఒప్పందాలు ఉన్నాయి కనుక, అదాని వైఖరి బయటపడుతుంది కనుక నువ్వు భయపడి మమ్మల్ని సభలోకి రాణిస్తలేవు. నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఢిల్లీ కాంగ్రెస్ది గల్లీ కాంగ్రెస్ దో తీరుంటుందా? ఢిల్లీ కాంగ్రెస్లోనేమో నువ్వు అదాని చోరై అంటావు, గల్లీ కాంగ్రెస్ మీ రేవంత్ రెడ్డి ఏమో అదాని బాయి అంటాడు, అదానిని అలిమించుకుంటాడు, అదానిని మంచోడు అంటాడు. మరి ఇదేం పద్ధతి అని రాహుల్ గాంధీని అడుగుతున్నా. అయితే రాహుల్ గాంధీ తప్ప, రేవంత్ రెడ్డి తప్ప? డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఒక పార్టీకి ఒక విధానం ఉండాలి. ఏ మాటకు ఆ మాటే నొల్లా. దొంగ అంటే దొంగనే. ఆ దొంగలల్లా మంచి దొంగ, చెడ్డ దొంగ, దేడి దిమాగ్ దొంగ, కంతిరి దొంగ, ఇగో ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారో నాకు అర్థం కాలేదు. కానీ ఒక దొంగోన్ని చూసినాక
దొంగలకు కూడా పేర్లు పెట్టాలని అనిపించింది. కొందరు దొంగలు ఎట్లుంటారంటే ఎంత కంతిరోళ్ళు అయినా గాని వాళ్ళ లోపల ఉన్న మంచితనము, భక్తి భావము, మానవత్వము అప్పుడప్పుడు చూపిస్తారన్నట్టు. ఇక అసాంటి భక్త దొంగోడే నా కాడికి వచ్చిండు. జర మీరు చూసి తరించురాన్ని. ఠుడున్ 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 దర్వాజా తెరిచి లోపలికి వచ్చిండు. ఏమైందిరా సామి, కరోనా వచ్చిందా? దస్తి గట్ల కట్టుకున్నావు? సారీ సారీ సారీ, వీడు దొంగోడోల్లా దొంగోడు, అందుకే అట్లా ముసుకేసుకున్నాడు. కానీ దొంగోడు అన్నప్పుడు దొంగ బుద్ధి చూయించాలి కదా, భక్తుని బుద్ధి కూడా చూయించిండు. అరెవ్వా, దొంగతనానికి వచ్చినోడు చక్కగా ఉన్నాయి లేని ఎతకబోక దేవుళ్ళ దీవెనార్తులు తీసుకొని మరి రంగంలోకి దిగిండు. ముంగట దేవుళ్ళ పోటువలుంటే దండం పెట్టిండు. అటెనక ఇగో అర్రంతా చదిరి ఉన్నాయి లేని అన్ని ఖాళీ వేసేసి పోయిండు. ఇక ఇప్పుడు దొంగతనం చేసేటప్పుడు దేవుళ్ళని మొక్కినందుకు వీని భక్తిని మెచ్చుకోవాలనా, లేకుంటే ఈ దేడి దిమాకు దొంగ బుద్ధిని చూసి పొట్టు పొట్టు తిట్టాలనా? నాకే ఏమి దోస్తలేదొల్లా, మీరే ఏదో ఒకటి అనేయుండ్రు మరి. ఇక ఈ భక్త దొంగప్ప మనోడు కాదు, ఉత్తరప్రదేశోడు. పెట్రోల్ బంకులస్ వచ్చి వాని లోపలున్న భక్తిని దొంగ బుద్ధిని రెండు ఒకటేసారి చూయించిండు. అవుగాని మనం అట్లా 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 కాశ్మీరు యాత్రకు పోదామా నొల్లా? నాకైతే అప్పుడప్పుడు అటు మీది బాజుకు టూర్ ఏ బుద్ధవుతుందోల్లా. కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ గిత్తరాఖండ్ తిరుగుకుంటా అక్కడి మంచును చూసి మురుసుకుంటా ముప్పందమైకుంటా ఉండబుద్ధి అవుతుంది. ఈసారి కాకుండా వచ్చేసారి కన్నా పోతానోళ్ళ నేను. మరి ఈసారి ఏమాయే అని అంటారా? ఏం కాలేదోల్లా, ఇగో ఇట్లా ధూమ్ధామ్ ముచ్చట్లల్లా మంచునే చూసి మురిసిపోతా. మీరు కూడా చూడుర్రి. వరెవ్వా, ఏదో గ్రాఫిక్స్ లో తీసినట్టు లేకుంటే పీసీ శ్రీరాము, చోటాకే నాయుడాసుంటోళ్ళు కెమెరాతోని జిమ్మిక్కులు చేసినట్టు అనిపిస్తున్నారు కదా. జిమ్మిక్కులు కాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్లు అంతకన్నా కావు, ఒరిజినల్ సీన్లే. కాశ్మీరు అందంగా ఎందుకుంటదో ఇగో ఇట్లా కండ్లారా కనబడుతున్నది. ఏడ చూడు మంచే పోన్రి. ఇక ఈ మంచును చూసేటెందుకు, ఇంట్లో ఆటలు ఆడేటెందుకు ఎక్కడెక్కడికెళ్ళో జనాలు వస్తుంటారు. ఇగో వీళ్ళ ఆటలు చూడవు. అబ్బర బిడ్డ, కారు కూడా అవుతనే లేదు కదా. రోడ్లు గీడ్లు అన్ని మంచుతోని జమ అయిపోయినాయి. అగో జేసీబీలతో ఎత్తి పారబోతాన్లు. లోకమంతా తొవ్వ సాఫ్ చేయాలంటే మట్టిని ఎత్తిపోస్తారు, కానీ ఇక్కడ మాత్రం మంచుని ఎత్తిపోతాన్లు. అదే మ్యాజిక్ అన్నట్టు. కాశ్మీర్ అంతా గిట్లా మంచుతోని మునుగుంటదనే కావచ్చు. అక్కడి యాపిల్ పండ్లు కూడా మంచి రుచి కొడతాయి. కానీ ఏ మాట కా మాటేనొల్లా, మనకు చలికాలంలో కదా దినం అట్లట్లా చలి పెడుతున్నది కదా. ఇక గీ చలికే మనం షెట్టులు వేసుకొని మఫ్లర్లు చుట్టుకొని షెద్దర్ల మీద షెద్దర్లు కప్పుకొని ఉంటాం. ఆమటాల దాకా లేవనే లేవ బుద్ధి కాదు. అసాంటిది ఈ కాశ్మీర్ వాళ్ళనైతే మొక్కవలసిందే పో. గింత మంచులో కూడా ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటాన్రు. మంట పెట్టుకొని చలి కాసుకుంటలేరు అంటే వాళ్లకు కూడా అలవాటు అయి ఉండాలి కదా.
ముచ్చటోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.